అయితే అదేందో వాళ్ళే సాకినట్టు మేమేదో అట్లా మోసం చేసి వదిలేసినట్టు రోడ్డు మీదకి. అంటే అనంతపూర్లో మనకంటూ ఎవరు లేరు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక్కరు కూడా నా పెట్స్ చూసేకి ఒక్కరు కూడా రాలేదండి ఆడ. Audio Jungle. అందరికీ నమస్తే అండి. నేను లేదు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి. ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఇన్ఫర్మేషన్ కాదు, ఏదో నాకు మా గురించి చెప్పాలనే ఉద్దేశంతో అది తను ఏదో చెప్పాలని మీకు తను ప్రయత్నించేది మీకు అర్థమవుతుందో లేదో మీ వరకు అది మీకు వదిలేస్తున్నాను. మాదేం వదిలేదు, ఏం లేదని వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాము. మీరు 130 సార్లు స్టార్ట్ చేసినట్లు ఈ పాటకి ఆ భూస్వామితం కూడా అయిపోయినాయని మీరు అనుకోవచ్చు. కరెక్టే. అప్పుడు ఏం లేదండి, అప్పుడు ఏమంటే తను నేనే కాబట్టి ఇంకా చూపించేకి ఏముండదు, ఏం కంటెంట్లు ఏమి ఉండవు వ్లాగ్స్. ఇదైతే ఫ్యామిలీ అంతా ఉన్నారు కాబట్టి అందరితో పాటు తిరుగుతాం కాబట్టి వ్లాగ్స్ చేసేకి కొంత బాగుంటుంది, చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. ఎప్పుడు ఇంకా రెండు మొగాలే చూస్తే బాగుండదు కాబట్టి అందుకు ఈ వ్లాగ్స్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎన్సీ కామెడీ కింగ్స్లో అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నుంచి నిమేష్ టాక్స్లో వ్లాగ్స్ వస్తాయి. అంటే ఆడియో కాల్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు, అవి వస్తుంటాయి, ఇవి కూడా వ్లాగ్స్ వస్తుంటాయి. అంటే డైలీ ఏం వ్లాగ్స్ వచ్చేవి, వీక్ 2-3 వీడియోస్ అప్లోడ్ చేసి ట్రై చేస్తాం. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, నేను ఒక ఛానల్ ఇది అదని చెప్పి అన్నీ వెనక్కి తన్నేసినా, కానీ ఈసారి మాత్రం అట్లా కాదు. అది ప్రతిసారి అదే చెప్తాను, కానీ ఈసారి అలా కాదు. ఖచ్చితంగా వ్లాగ్స్ చేస్తాం. అండ్ ఇప్పుడు మెయిన్గా ఏం చెప్పాలండి, ఏందో చెప్పి ఏందో అడుగుతున్నారంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని. వాళ్ళకేం సంబంధాలు చెప్పడం కాదు, సంబంధం చెప్పు, ఏదో సమాధానం చెప్పాలని. కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారంట, మీ పెట్స్ ఏమైనాయి, అవి ఆడిపోయినాయి అనేదో, వదిలేసారా, అమ్మేశారా, హ్యాపీగా తిరుగుతున్నారు, మీరు పట్టించుకోరా, వాటిని ఎట్లా వదిలేశారు, మీకు మానవత్వం లేదా, వీడియోలకు ఒకటే వాడుకున్నారు, ఇట్లా కమెంట్స్ కొన్ని వచ్చినాయి ఇన్స్టాలో అండ్ కొంత యూట్యూబ్లో. అంటే కొంతమంది ఏమైనాయా అని కన్సర్న్ ఉంటుంది. అది కొంచెంమంది పొలైట్గా మా మీద ట్రస్ట్ ఉన్న వాళ్ళు, అంటే వదిలేరు అన్న నమ్మకం ఉన్న వాళ్ళు, మా గురించి తెలిసిన వాళ్ళు మంచిగా అడిగారు, ఆ బ్రదర్ అక్క ఏమైంది అని అడిగే వాళ్ళు మంచిగా ఉన్నారు. కొంతమంది అయితే అదేందో వాళ్ళే సాకినట్టు మేమేదో అట్లా మోసం చేసి వదిలేసినట్టు రోడ్డు మీదకి ఆ టైపు చేశారనమాట. సో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. అండ్ మా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఎపిసోడ్ వైజ్ వీడియోస్ వస్తాయి. సో ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, ఎంటర్టైన్ చేస్తాం, బాగుంటాయి వ్లాగ్స్. ఏంది ఎక్స్ప్రెషన్స్ బాగు చెప్పు, ఇదే ఏం లేంగ్ యాడిపోయినా నడతానంట కొంతమంది. అదే యాడిపోయినా అని కొద్ది ఇష్టంతో అడిగేవాళ్ళంటారు, కొంతమంది తెలుసుకోవాలనుకుంటారు, కొంతమంది పిల్లికి కూడా భిక్షం పెట్టిన వాళ్ళు కూడా ఎట్లా వదిలేసినారు, యాడి ఉన్నాయి, ఏం చేస్తున్నాయి అని అడిగేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ఒకటే ఆన్సర్ అనమాట. ఏంటి అంటే మేము అమ్మేసామండి పిల్లిని, ఎందుకంటే కొద్దిగా సాకోలేక డబ్బులు ఎక్కువైతున్నాయి ఖర్చు. ఏం తీనమ్మా ఈ పంచాయతీ, ఈ బొచ్చేంది, ఆస్తమాలు ఏంటి, రోగాలు ఎందుకు, ఏం జంతువులు సాతేనేనా ఏమన్నా మనం ఒక మనుషులకి పెట్టుకోవచ్చు కదా డబ్బు లేదు. పుణ్యం చాలా రకాలుగా వస్తుంది, జంతువులు సాగితేనే కాదు పుణ్యం. సో అందుకు వాటికి ఎందుకురా బాబాయ్ మనం తీసుకొచ్చి వాటికి 30,000 40,000 నెలకి డబ్బులు ఖర్చు పెట్టేది వేస్ట్ కదా అని చెప్పి నిమ్మి ఏమనుకున్నాడంటే, అంటే నిమ్మి ఇద్దరు డిసైడ్ అయిపోయాం, అమ్మేదంటే మంచిరెడ్డిగా అమ్మి బాగా లాభం చేసుకున్నాం, అదైతే ఓపెన్ చెప్తాను. అందుకే నిమ్మి ఇవన్నీ చేయించుకున్నాడు. డబ్బులు అయితే బాగా వచ్చినాయి. ఇంకా కొంతమంది కస్టమర్లకు అయితే టాప్ ప్రైస్ మంచి రేట్గా అమ్మినాం, అదైతే ఓపెన్ చెప్పాను. మీ దగ్గర నిజాయితీగా ఉండాల. అవును. సో చాలా మందికి అదే అండి ఆన్సర్. ఇంకా మేము అమ్మేసినాం, అమ్మేసినా. ఇప్పుడు మా కనబడేవి కూడా 2-3 దానిలో కూడా అమ్మే పెట్టి 4 ఉన్నాయి, వాళ్ళని కూడా అమ్మేకి పెట్టినాం. కమెంట్ చేయండి ఎవరికి కావాలో. మీ మనసాక్షి లేదా, మూగ జీవాలు పెంచుకున్నారు బాధ లేదా అంటే అవన్నీ ఏం లేవు. నాకు అసలు లేదు, నాకు భయంకరమైన సైకో. మళ్ళీ నేనైతే అట్లా విషయాల్లో చూద్దామా, దానిని పెంచేది ఏంది, ఏడికి పెట్టాలా, అదే కదా, తిని దరక్క పెట్టాలా, దానికేమన్నా మనుషులు పెట్టు జంతువులు పెట్టేది ఏంది, అది నా వర్షన్. ఇప్పుడైతే నా వర్షన్ కూడా అదే. ఇప్పుడు అప్పుడు చెప్పే వర్షన్ అదంతా డ్రామా. ఇన్స్టాగ్రామ్ యూస్ కోసం జంతువుల మీద ఎంత ప్రేమ ఉంది వీళ్ళు కనిపించుకోవడం కోసం
మేము దాని నుంచి చాలా డబ్బులు సంపాదించాం కదా, దాని మీద వీడియోలు పెట్టి వాటికి దాని నుంచే డబ్బులు సంపాదించుకున్నంత వరకు వాడుకొని వదిలేసినామండి, అంతేనా? ఇంకోటి షూటింగ్లు కూడా పంపించి దాంట్లో డబ్బులు వసూలు చేసిన అది మీకు తెలియదు. జోగాన్ని అయితే 30 సార్లు పంపించిట్ట, సర్కస్లో తిప్పేకి, బాల్ తిప్పేది, పైకి ఎగిరే దానికి, అట్లా ఎన్ని విధాలు కూడా అన్ని విధాలు వాడుకొని ఇంకా దానిలో అమ్మేసిన. వయసు అయిపోతుంది ముసిళ్ళు యూజ్లే. మళ్ళా అవసరం మళ్ళీ 4 కొనుక్కొచ్చుకుంటా, అదేం పెద్ద విషయం కాదు. అవి కూడా అమ్మేస్తాం, క్యాష్ చేసుకుంటాం. అది వినాలనుకున్న వాళ్ళకి ఇది ఆన్సర్. తుప్పు అని ఉంచుంటారు చాలా మంది. లేదు, ఇప్పుడు నిజం చెప్తాడు. అది చెప్పు. మేము యాక్చువల్గా వైజాగ్కి వెళ్ళిపోవాలా ఆడనే ఏం పెద్ద అనుకోలే, అంటే వెళ్ళిపోదాం అనుకున్నాం. అంత 1 మంత్ టైం పీరియడ్ పెట్టుకున్నాం అనమాట. 1 మంత్లో అంటే ఇక్కడ సెట్ చేసుకోవాలి కదా, హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దాము, ఇది అదన్నా కొన్ని ఉన్నాయి అని ఫార్వర్డ్ వీడియోస్లో మీకు అన్నీ తెలుస్తాయి. సో దానికి కొత్త మేము అనుకున్న దానికి అనుకున్నాం. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా 2-3 డేస్లోనే ఖచ్చితంగా షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది అనమాట. మేమేమనుకున్నాం, ఓకేలే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనము హౌస్ సెట్ చేసేసుకుందాం, రెంట్కి పిల్లలు తీసుకుందాం అని అనుకున్నాం కదా. నేమి కదా అది చెప్పేస్తాడు. ఏంలే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాం, పదాంప ఏముంది పాడిపోయి చూసుకుంటే టక్కని నీళ్ళని తెప్పించేసి అనుకున్నాం. తీరాడు ఏమైందిరా అంటే, మేము కార్ ట్రైనింగ్ పెడతామని నేను ఏదో బిల్డప్ ఫిక్స్ అయ్యా. కార్ని ఆడికి కూడా పోయినా, అనంతపురం రైల్వే లేదు వాళ్ళు అన్నారు మాతో. పోయినాను, నా బండి పెట్టాలంటే ఓకే నువ్వు వీడియోలు చేస్తావు కదా నిమేష్ చౌదరి కదా అంటే అవును బండి అట్లా తీసుకురండి అని. బండి అట్లా రాదు అంటే ఏం బండి అని, కార్ అంటే నువ్వు ప్రాంగులు చేస్తున్నావు కదా నా మీద నువ్వు అని. ఏం బండి అని, కార్ అంటే నువ్వు ప్రాంగులు చేస్తున్నావు కదా నా మీద నువ్వు అని. నా ప్రామిస్ కార్ పెట్టేగానంటే కూడా అయిపోయి నవ్వుతాడు. లేదు మళ్ళీ ఇంక ఏడ లేవు యాడో అని చెప్పా. గుంతకల్లో లేదులే కర్ణాటక సైడ్ ఏదో ఉందనుకుంటా. ఇంకా అందుకు కార్ తెచ్చేగాలే, ఇంకా వేరే వాళ్ళతో తెప్పించుకుంటే ఇంకా కార్ వస్తుంటే 4 బిడ్డలు వేసుకున్నాను అని చెప్తే వాళ్ళు వేసుకొని వచ్చింది. అంటే మేము ప్లాన్ చేసుకోలేదు, లేదంటే ఇంకొక 4-5 కూడా పెట్టేవాళ్ళము అప్పటికప్పుడు. అంటే వాటికి ఎట్లా అంటే సఫికేట్గా అనిపించొచ్చేమో, వాటి హ్యాపీగా వస్తే లేదో భయపడితేమో అన్న ఇదిలో బుర్ర పని చేయక ఒక 4 ఇట్లని కార్లో పట్టుకొని తెప్పించుకున్నాం అనమాట. మేము ఫ్లైట్లో వచ్చాం. దాని తర్వాత స్టోరీ ఏంటంటే 2-3 డేస్లోని అంతా షిఫ్ట్ చేసేద్దాం అనుకున్న మేము, మనం ఒకటి తలుస్తే దేవుడు ఒకటి తలుస్తాడు కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే కొద్దిగా వీళ్ళకి అంటే ఏడిపిద్దాం అనుకున్నాడేమో, అంతేనా? ఏడిపిల్లు అనుకోలేదు, ఏడిపిద్దాం అనుకున్నాడు. వాతావరణాలకి పిల్లలకి కుక్కలకి దొరికేది కొద్దిగా కష్టం. అట్లా కాదు మీ ఏడిపిల్లు అనుకున్నానంటే మాకు ఇల్లు సెట్ అవ్వక కాదు, సెట్ అయితే ఆడాను కానీ ఊరు బయట ఏడైనా తిరిగితే సెట్ అవుతుంది. కానీ అది మళ్ళీ మనం అంత దూరం వెళ్ళాలి, మన దగ్గర ఆ పెట్స్ ఉండవు, ఎందుకు ఆ చాకరీ ఇది అదే అని చెప్పేసి ఇంకా వద్దు అనుకున్నాం. అండ్ ఇంకా లాస్ట్కి మన ఇంటి పక్కనే కట్టించేద్దాం అనుకున్నాం అనమాట. సో కట్టించుకొని వాటిని పెట్టుకుంటే బెస్ట్ అనుకున్నాం. సో తర్వాత దాన్ని ఆల్రెడీ కొద్దిగా ఇల్లు అది రెంటే, దానికి ఏమంటే చెప్పనిమి స్లాబ్ లేదు, రేకుల షెడ్, రేకుల ఇల్లు ఇంటి దగ్గర ఉంటే కన్వీనియంట్ ఉంటే దానికి ఏమైనా అవసరాలు ఉన్నా మనం టక్కని పోవచ్చు, రెస్పాండ్ అవ్వచ్చు. అవి మనల్ని చూడాలి కదా, ఎందుకంటే మన పిల్లలు మన ఏసీ దూరం ఉందనుకో పొయ్యి రాలన్నా మనకి బద్దకపోయింది, అన్ని టయాలు మనకు అనుకూలంగా ఉండవు కదా. అవి ఇంట్లో పెరిగినాడు మనతో పాటు. ఇప్పుడు ఉన్నటువంటి ఊరవతల ఆడ ఇల్లు తీసి పెట్టొచ్చినా మనం ఓ రోజు మిస్ అయినా 2వ రోజు పోకపోయినా కూడా ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు కదా అని చెప్పి ఇల్లు బాగాలేకపోయినా కూడా వాళ్ళు మనం అంటే వాళ్ళకి చెప్పు నాకు అమ్మమ్మ లాగా. అందుకు సో వాళ్ళని అడిగాం రెంట్కి, అడిగితే అమ్మమ్మ ఏమనిందంటే ఇస్తానన్నారు. కాకపోతే ఏమంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు ఆ ఇన్ని రిపేర్ చేసి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి అస్సలు లేదు. కానీ మా ప్రెజర్ వల్ల అంటే కావాలి అంటే ఓకే అయితే మీరు చేయించేసుకోండి అన్నారనమాట. సో ఒక 50,000-60,000 వరకు మేము అడ్జస్ట్ చేసుకొని ఏమేమి కావాలో అంటే రేకులు, టైల్స్ ఏమేమి కావాలో అన్నీ మేము సెట్ చేసుకొని నీట్గా వేయించుకోవడానికి మాకు పడ్డ టైము 1 మంత్. అంటే డబ్బులు లేక కాదండి, అది చేపిస్తారు అంటే పనులు దొరకక వాళ్ళకి. ఇంకో ఇంట్లో మేము దిగుదామని చెప్పి ట్రై చేసినాము. అంటే నేను సపరేట్ సామాన్లు ఉన్నాయి కదా, సామాన్లు పెట్టడానికి ఇండ్లు తీసుకోవాలని దానికి 2 నెలలు అడ్వాన్స్ కట్టి ఆ ఇండ్లు కూడా బిస్కెట్ అయ్యా. అంటే మేము వద్దనుకున్నాం. దాని తర్వాత మంచి ఇండ్లు దొరికింది.
అంత శివయ్య వల్లే కదా. ఒకటి పోతే ఒకటి ఇస్తారు కదా. మంచి ఇల్లు దొరికింది. అవైతే ఇప్పుడు రావడానికి ఆడ నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకోవడానికి అండ్ ఒక 40,000 దాకా ఆడుతారు. ఏంటిగానే అంత పెడతాను నాకు మాట ఇప్పింటికి 20 పంపిస్తా అంటారు. అవి కావు, ఊరికి అవన్నీ చూసి నాకు చాలా అయిపోయింది. మీరు అనొచ్చు కదా ఎందుకు. అండ్ ఇంకొకటి అండి, ఒకటి ఎప్పుడైనా జంతువులు నమ్మండి, మనుషుల్ని నమ్మకండి. నేను పర్సనల్గా ఇప్పుడు ఫేస్ చేసింది నేను చెప్తాను. ఎందుకంటే అనంతపూర్లో మనకంటూ ఎవరు లేరు, అది అందరికీ తెలిసిందే. కానీ మనం ఉన్నప్పుడు మనం తిప్పుతాము, మనం ఖర్చు పెడతాము, మనతో పాటు అంతా తిరిగేదానికైతే మాత్రం అందరూ మన చుట్టూ ఉంటారు. అంటే బెల్లం ఉంటే ఈగలు ఉంటాయి అన్న టైప్. మనమే అక్కడ లేము అంటే మనతో నీడే ఉండదు. నాకు అక్కడ ఈ 3 monthsలోని నేను పడ్డ ఇది అనమాట. నాకు పెట్స్కి ఇంత ఖర్చు అయితే దానికి డబల్. మనం ఎవరినైతే నమ్మి పెడతామో వాళ్ళు ఎత్తేయడం, వాళ్ళ నాటి పిల్లలకి ఎత్తిపోవడం, కోడిని ఎత్తేయడం, అన్ని A-Z ఇంట్లో మొత్తం క్లీన్. మేమేమనుకున్నాం, ఓకే మనుషులు పెడుతున్నాం కదా, మనుషులు ఉన్నారు కదా, మనుషులు చూసుకుంటారు కదా అని మనం నమ్మి వెళ్తే కీస్ ఇచ్చి వాళ్ళు ఏం చేసే పని, వెళ్ళానని చెప్పడం, వెళ్ళారా లేదా అని వేరే వాళ్ళు చెప్పారు అంటే వెళ్ళలేదు అని వాళ్ళు చెప్పడం, మేము వెళ్ళాను ఫుడ్ పెట్టానని. ఇన్ని రోజులు పాపం జోకి దానికి ఇబ్బంది అయిందా అని నాకు అప్పుడు కదా నేమి ఎంత బాధపడి ఇంక మళ్ళీ ఒక రోజుకి 1000 రూపాయలు పెట్టి ఒక మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది మాకు. అంటే మీరు ఆలోచించండి, మేము పెట్స్ని వదిలేసుకోలేదు, మాకు టైం అట్లా వచ్చింది. అంటే మేము 10 daysలో తెప్పించుకుందాం, 5 days ఏం లే ఇది తెప్పించినా కూడా కన్వీనియంట్గా హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో అది కూడా మమ్మల్ని చూస్తూ ఉండాలా, మాకే అందుబాటులోనే ఉండాలి. ఎందుకంటే అవి ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే మేము ఎనీ టైం కనపడిన వాళ్ళం, పుట్టినప్పటి నుంచి మా మొగాలు చూస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఉన్నట్టు ఎవరు లేరు, ఏడో ఉన్నాము, అప్పుడప్పుడు వచ్చిపోతాను ట్యూషన్కి వచ్చినట్లంటే దానిలో కూడా కొంత బాండింగ్ వేరే అయిపోతుంది. మన దగ్గర ఉంటే కొట్లాడుకున్నా లేదా ఏదన్నా ఉన్నా బాగుంటుంది అనే ఉద్దేశంతో లేడైనా పర్లే అని చెప్పి మన ఉన్న డబ్బులు రొంత పెట్టి మనం అంత పోట్టుకొని వేరే ఇల్లు తీసుకొని అడ్వాన్స్ పోట్టుకొని నిజం మళ్ళీ ట్రావెలింగ్కి నాది కానీ డబ్బులు నేను రూపాయి కూడా తీసుకోను. కానీ కొందరు ఉంటారు ఎంత సెల్ఫిష్గా అంటే దొంగతనాలు చేసేది, మనం నమ్మి పెట్టిన మామూలే. నేను చెప్తాడు అండ్ ఎవరైతే వాళ్ళు తిరిగే వాళ్ళు మనం ఉన్నప్పుడు ఇప్పుడు ఒక్కరు కూడా పెట్స్ చూసేకి ఒక్కరు కూడా రాలేదండి ఆడ. సో నాకు అందరూ గుర్తున్నారు ఎవరు ఎట్లా చేశారు ఏంది అని. ఆ దేవుడే చూసుకుంటాడు, నేను వదిలేసిన. కానీ అది నా పొరపాటే అనుకోలేదు, ఎందుకంటే 5 daysలో తీసుకొచ్చేది అట్లా ప్రొలాంగ్ అయిపోయింది. అది మా మిస్టేక్ అంటే పనోలు చేయక అది చేయక. అండ్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం 1 weekకి మేము చేయించేసుకున్నాం అనమాట. అంటే మామ చేపిస్తా అన్నాం, లేట్ అయిపోయింది. అంటే వాళ్ళ పనోళ్ళు రాకపోవడం లాగైంది. మేము ఎప్పుడైతే 1 week నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం మొత్తం ఫటాఫట్ చేయించుకున్నాం. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తాను తెలిసి 2 daysలో రేపు వస్తాయి రేపు అంటే ఎల్లుండి వాళ్ళు వచ్చేస్తాయి. సో ఎప్పుడెప్పుడు వచ్చేస్తాయి అవి అని వెయిట్ చేస్తున్నాము. అండ్ ఎవరిని నమ్మొద్దండి, అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే మనతో లెక్క ఉంటేనే గోవాలు తిప్పండి ఏది తిప్పండి తెలుసులే, లెక్క ఉంటేనే. నీకంటే కొత్త పిల్లప్పుడు చూస్తాను కదా నేను మళ్ళీ వాళ్ళే మళ్ళీ తెలుదా లెక్క ఉంటేనే జరుగుతాయి, లెక్క ఉన్నప్పుడు అది ఒక అవన్నీ మీకు తెలుసులే అందరి లైఫ్లో జరుగుతూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా మన దగ్గర డబ్బు ఉన్నంత వరకే మనకు మర్యాద ఉంటుంది, అందరికీ తెలుసు. వాడుకునే టైంలో వాడుకుంటాంటారు, అవసరం తీరిపోయినాక వదిలేస్తాడు. వాడుకునే టైంలో వాడుకుంటాంటారు, అవసరం తీరిపోయినాక వదిలేస్తాడు. మళ్ళీ అదే నువ్వేదో ఇంకా ప్రపంచంలో ఏడ జరగలేదు అన్నట్టు నీకు ఒకటి నువ్వు చూసి అందరు అట్లే ఉంటారు. కొంతమంది టయాన్ని బయటపడతారు, కొంతమంది ముందే బయటపడతారు. అంతే. నేను బయటపడను నాతో తెలుస్తుంది అంతే, ఇంకేముంది. అండ్ ఇంకా పెట్స్ ఇంకా చెప్పు. టూరిస్ట్ ప్లేస్లు యాడ్ ఉన్నాయి, 144 బస్సు ఏదైనా చెప్పు. ఇంక అట్లా 229 అంతే, ఇంకేం లేవు. పిల్లులు వస్తాయి, కుక్కలు వస్తాయి, చాలా మిస్ కొద్దిగా ఇబ్బంది పడి ఉంటాయి. ఎందుకంటే మనం పెంచేది మనం సాకే విధానం వేరుంటుంది. మన డబ్బులు ఇచ్చి మనుషులు పెట్టినా కూడా అది వాళ్ళు తినేసి వాటికి పెట్టకున్న రోజులు ఉన్నాయి. అంటే పిల్లి ఫుడ్ తినేస్తాయి అంటే లేదు ఎత్తపోయి వాటి నాటు పిల్లలు పెట్టుకునేది. 2000 పెట్టి పెద్ద 7 కేజీల బస్తా తెస్తే దాన్ని 3 రోజుల్లో ఊచ్చని ఎత్తపోవడం, ఆడ నాటు పిల్లలు వాళ్ళ ఇళ్ళ కాడ పెట్టుకోవడం. ఆ 3 రోజులు అవి దీనిలో పెట్టేది, దీనిలో పస్సులు పెట్టేసి ఆ ప్యాకెట్లు ఎత్తపోవడం, అట్లా నెయ్యి డబ్బాలు ఎత్తపోవడం, నాటుగుడ్లు ఎత్తేసి బాతుగుడ్లు పెట్టడము. అబ్బా భయంకరమైన ఘోరాలు ఇవన్నీ చెప్పుకుంటే కాదు. కానీ ఇంకేమేమి లేపినారంగానే ఇంకా
తెలుసు. ఆ దేవుడే కానీ చూసుకుంటారు. సొమ్ము ఉద్దర సొమ్ము నేను నమ్మి అప్పచెప్పినోడు 100 రూపాయలు తింటే 100 రూపాయలు పోయేకి సిద్ధంగా ఉండాల. సో నా సొమ్ము నమ్మి తిన్నోళ్ళు అసలు నేను ఒకటి చెప్తాను, ఒకటే వర్డ్, అందుకే మీ బతుకులు అట్లున్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా నన్ను మోసం చేసేది ఎప్పటికీ ఎదగరు, ఇంకా అట్లే ఉంటారు. మిమ్మల్ని అనుకున్నారు కదా వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళ బతుకులు అంటున్నారు, మిమ్మల్ని కాదు. ఏమో ఇడిచిపెట్టి అవసరాలు అసలు ఇడిచిపెట్టలేమండి, అస్సలు ఇడిచిపెట్టలేను నేనైతే. నాకైతే సర్రని కాలుతుంది కానీ తప్పదు. అన్ని అయ్యో బట్టలు తీసుకున్నారు, అన్ని చాలా ఉన్నాయిలే కథలన్నీ. అంటే ఉన్నప్పటి ఎన్నైనా కావాలి, అక్క అంటారు, అన్న అంటారు, ఏదైనా. రాగి పండుగలు అయిపోయినాక మళ్ళీ వారానికి వచ్చి రాగి కట్టించుకుంటారు లెక్క ఇస్తారని. అప్పుడు అన్న తర్వాత అంటే ఎవరు మాకెందుకు సంబంధము, మేమెందుకు, మేము రాము. నేను షాక్ అంటే నాది ఇంత చీజ్ బలి ఉండేది ఏదో కథ అనుకోండి. బర్త్డేలకి రావడం లెక్కిస్తాం, రాఖీలకి రావడం లెక్కిస్తాం, అన్ని లెక్కలతో అప్పుడు వాడు పర్లే. ఇప్పుడు మన వాళ్ళు ఉంటారో అవసరం లేదు మాకు అన్నప్పుడు అది వాయిస్ టోన్ చేంజ్ అట్లా మోసం చేసి మన అవన్నీ ప్రిపేర్. మనకు కూడా ఒక నిమిషం పట్టదు వాళ్ళని రోడ్డు మీద తీసుకురావడం, ఇట్లా చేశారని చెప్పేది. వాళ్ళు ఇంకో చోట పనికి కూడా పోరు. నేను పబ్లిక్ గా పెడితే వాళ్ళ ఏరియాలోనే పనికి పోలేరు వాళ్ళు. అంత దొంగతనం చేసి ఇట్లా చేసి అంత. అది మా దగ్గర ఒకటే కాదు, వాళ్ళ దగ్గర మేము ఎవరితో అయితే వర్క్ చేయించుకున్నామో అందరూ చెప్పినారు. అది వాళ్ళ చేతి పాఠం గురించి పుందోలు కూడా చెప్పినారు. అదే అట్లుంటాయి అవసరాలు తగ్గట్టు. కొంతమంది మనం అంటారు ఇప్పుడు 300 చేసే పని మన అవసరం చెప్పి 1000 రూపాయలు డిమాండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది మన అనుకున్న వాళ్ళు కూడా అట్లా అన్నీ ఉంటాయి. అవన్నీ ఎట్లుంటే వాళ్ళందరికీ ఊరైతే అవసరం తగ్గట్టు మన అనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళతో పీకల్లా లాగాలని చూస్తే మన స్థాయి కానీ మన ఎదుగుదల కానీ మనకి ఏదో రకంగా నష్టమే జరుగుతుంది. అంతే, అది లైఫ్ ఏం లే, కర్మ అంతే. మనం చేసుకునే మనం తిరిగి వస్తుంది. అది సింపుల్. మళ్ళీ పెట్స్ వచ్చినాక కలుద్దాం. ఓకే నవ్య, అదే పెట్స్ అయితే మేము ఎక్కడే నిమేష్ చౌదరి, బాయ్ బాయ్. నిమేష్ టాక్స్ లో ఆడియోస్ వస్తాయి చూడండి, బ్లాగ్స్ వస్తాయి, అప్పుడప్పుడు చూడండి. ఇమ్మంగా మా బాగా చెప్పుకుంటూ పోతానే ఉంటుంది. చెప్పు చెప్పని చెప్పు. ఆపేసాడు లేలే చెప్పు. అదే అదే అంటలే మళ్ళీ ఉండరా నువ్వు ఒకటి రా పనికి మాల నోడివి, ఊకే ఆఫ్ చేస్తున్నావు. చెప్పు చెప్దాం అనుకుని ఊకే ఆపుతావు. సరే చెప్పు, నీ గుర్తు రాలే అందుకు చెప్పు. ఏం చెప్పాలనుకున్నావు? మంచి ఇంపార్టెంటా అండర్లైన్ చేసుకోవాల్సింది. ఈరోజు వస్తుంది రా చెప్తే అది గుర్తుకి అంతేలే, ఇంకేంది మర్చిపోయాను. వాళ్ళు ఇట్లా అనుకుంటాడు, అక్క మర్చిపోయింది లేకపోతే మాకు మర్చిపోతా, గుర్తు రాకపోతే బాధ ఎక్కువైతుంది. ఇంకా మా వీడియోస్ని చెప్పు. ఆ వీడియోస్ చూడాల్సిన ఇంట్రెస్ట్ చూస్తారు, మనం చేసేది నచ్చితే చూస్తారు. ఊరికే చూడండి, ఎవరు చూస్తారు? మనం చేసేది మాట్లాడేది బాగుండాల. న్యూస్ రిపోర్టర్ లాగా రాకుండా మనం ఏం మాట్లాడి వాడి ఇట్లా చేసి అట్లా చేసి ఏం మనిషి మద్దుమానం ఆయన బ్రెస్ట్ పట్టించినేమో 3 నెలలు 3 చెరువులు నీళ్ళు తాగిచ్చినారు. ఆ చెరువు కూడా డబ్బు చెరువు అదంతా మొత్తం ఊడిసి అని ఎట్లా చెప్పుకుంటూ పోతే ఇంట్రెస్ట్ వస్తుంది. నిజంగా డబ్బే నిజం. లేకపోతే ఇప్పుడు 1,00,000 పోయిందండి 3 monthsలో. 3 monthsలో 1,00,000 అయింది. ఏదో దేవుని దేవల్ల డబ్బు దేవుడు దానికోసం ఇచ్చినాడేమో. నాకు నిమ్మితో తిట్లు కూడా అయినాయి. తిట్లు ఉంటాయి, నేనైతే ఓపెన్ చెప్తాను. ఏంటంటే ఇంత నేనేం ప్లాన్ వేసిందంటే ఏడో చోట ఫస్ట్ ప్రెసెంట్ ఒక ఇల్లు తీసుకుంటే దాన్ని పెట్టి మళ్ళీ మన కన్వీనియంట్ మార్చుకుందంటే లేదు, ఈడే తాజ్మహల్ కట్టించోటే నేను పెడతా షాపు, బ్యాంగిల్ స్టోర్ అన్నట్లు. అంటే నేనేమనుకున్నానంటే 10 daysలో అయిపోతులే, 5 daysలో వర్క్ అయిపోతులే, చేయించేస్తారులే అది అసలు తెలియలే ఎట్లా అయిపోయిందో. డేస్ అయిపోతూనే ఉన్నాయి అన్నమాట. సో ఇంకా అదే నెక్స్ట్ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో క్వశ్చన్ చేయండి, ఆన్సర్ చేస్తాం. అది ఏది వస్తుంది ఏంది నేను ఆన్సర్ చేస్తానండి. ఏదో చేసేది ఆన్సర్ అంత క్వశ్చన్లు చేస్తే వాళ్ళు ఓటు అంటే ఊరికి అడుగుతాను ఉండండి. ఊరికి వద్దు ఊరికి వద్దంటే ఇంకా అడుగుతారు మళ్ళీ వాళ్ళు. అదే నీకు పొద్దు పోలేదేమో నువ్వు వాళ్ళు క్వశ్చన్లు చేయండి అంటాను. సర్లే క్వశ్చన్లు చేయండి, చెప్తాదని ఇప్పుడు కూడా చెప్తాడు. ఎవరు? నాకంతేం ఉండదు. చెప్పు. ఎవరు?
ఈ వ్లాగ్ ఛానల్ మా ఇద్దరు చేయండి. మా ఇద్దరిదే, కానీ మెయిన్ తందే. అంటే ఎస్కేప్ అయిపోదామని. లేదు తన బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? నాకు చెప్పే క్లాదు అలవాటు అవుతుంది మాట్లాడడం పుడతానే మాటలు వస్తాయి, రావు, నిదానంగా వస్తాయి. ఒకరు లేట్ వస్తే కొంత నీకెందుకు అంతకు వస్తాయి? నా పుడతానే డాక్టర్ని తిట్టినానంట, ఏ మనిషా నువ్వు గాడిదే. ఎందుకు అది మళ్ళీ తెలియదు. అది అదే మీకు కూడా అదే లైక్ కొట్టేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎన్సీ కామెడీ కింగ్స్లో నెక్స్ట్ వీడియోస్ మాత్రం మే స్టాక్స్లో అసలు మర్చిపోద్దు చూడండి ప్లీజ్. అలారం పెట్టుకోండి. టాటా, బాయ్ బాయ్.